నిమిషంలో బట్టి వాడిని శిరస్సు ఖండిద్దాం రాండిగా. ఆ దుర్మార్గుడి శిరస్సు ఖండించినంత వరకు శాంతి కల విషయం. అని చెప్పి ఈ ప్రకారం కూడా అయితే ఈ మల్లడి సంగతి మాత్రం అట్లు చేసి ఉన్నాడు. పట్టి కొడదాం కదా. అవురా వాడు జాడ కాల్చుకుందాం పదమురా. అలాగనే పోదాం పదా. కానీ వీళ్ళు ఎక్కడ వెతికినా కానీ ఆ యొక్క సంగన జాడలు కనవాలి. కనబడకపోతే అప్పుడు వడ్లవారి సంగనం పట్టుకొని సంగనాన్ని ఏ ప్రకారం వారి జాడలు తెలియాలంటే ఆ సంగనికే తెలుసు. వారి వద్దకు అవురా అలాగనే పోదాం పదండి. ఒరే సంగన్న మా మల్లడు అనుకుంటాడా తెప్పరా? ఏడిరా ఒరే సంగన్న ఆ మల్లడిని ఎందుకు దాచినావు తక్షణంగా తెలుపు. లేకున్నా నీ గతి ఏమన్నా చూడురా. ఏమి నేరము చేసేనయ్యా కానీ కాడా తెలియలేదోయ్యా. ఏమి నేరము చేసేనయ్యా
ఆ మల్లాడు ఏం తప్పు చేసినాడు తెలుపు. ఒరే సంగన్న కమందుడై మాదు కమందుడై మాదు చెడల బంధము చేసే 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 ఒరే సంగన్న వారిని ఏడదాసిన తొందరగా తెలుపు. ఏ కాకుండా నీ గతి ఏమన్నా చూడము. రామము చేత మా భామలను భంగపరిచి ఉన్నాడు. వాడు ఎంత తాగినాడో శిల్పము. చిన్నతనము నాటి నుండి దుడుకు పనులు తెలియనేరడు. 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 మల్లడు చిన్నతనం ఇలాంటి తమ్ముడు చిన్నతనం నుండి దానికి తప్పు తనవాయే లేడింకా ఎందు దాసినవ తెలుపో. ఎందు దాసినవ తెలుపో. ఎందు దాసినవ తెలుపో. ఒరే సంగన్న మల్లడు ఎందుకు దాచినావు తక్షణంలో తెలుపు. లేక నీ గతి ఏమన్నా చూడురా. చీనిలో వెలసిన పర్వతపురమునందున నెలకొన్న చీనిలో వెలసిన పర్వతపురమునందున నెలకొన్న
నాయనలారా ఏం తప్పు చేసినాడు అని అడిగినాను కానీ మల్లయ్య ఏమి తప్పులు చేసిండని చెప్పి అడిగినా నేను అంతే కానీ మళ్ళీ మాత్రం నాకు తెలియదు సాక్షి నాకు తెలియదు అంటే అబద్ధం ఎప్పుడు ఆడమన్నారు? ప్రాణము పోయేటప్పుడు మానము పోయేటప్పుడు అబద్ధం ఆడుతున్నట్టు తప్పు లేదంట. అందుకని మరి ప్రాణం రక్షించాలంటే అబద్ధం ఆడవలసి వచ్చింది. సంగన్న సోదర సంగీతం ఒరే సోదరులారా, సంగీతం నాకు చింతకాయలు రాలినా నేను ఈ మీద నాకు మోపండిరా అని చెప్పి ఈ ప్రకారంగా ఆ యొక్క మల్లయ్య బాధలు పెడుతుంటే ఆ యొక్క నీలమ్మదేవి వచ్చి కుమారుడితో ఏమనుచున్నదనినా కుమారులారా ఆగండి, తల్లిదండ్రులు లేని వాడిని కుమారులారా ఆగండి ఆగండి, తల్లిదండ్రులు లేని వారిని దండించుట తప్పు నాయన. అమ్మా ఏమో ఎరగదా ఓ అమ్మా, ఏమి ఎగరగా ఇవ్వలే నందనాథ్ పలుకులు పలుకుతున్నావు. అమ్మా ఏమి ఎగరగా ఇవ్వలే నంగనాథ్ పలుకులు పలుకుతున్నావు. నీవైనా మల్లని జాడలు చూపుము, లేకున్నా నిన్ను ఖండించదము. అమ్మారో వినుమా దేవు సంపాదే కదుమా అమ్మారో వినుమా సంపాదే కదుమా అమ్మారో వినుమా దేవు సంపాదే కదుమా అమ్మారో వినుమా నేను సంపాదే కదుమా నిమ్మలంబుగా నీవు మల్లాన్ని జాడరుపు నిమ్మలంబుగా నీవు మల్లాన్ని జాడరుపు నిమ్మలంబుగా నీవు మల్లాన్ని చూపుము నిమ్మలంబుగా నీవు మల్లాన్ని జాడరుపు సందేహించకముంది అనుకున్న చూపుమే అమ్మారో వినుమా అమ్మా నీవన్నా మల్లని చూపు లేకై ఉన్నా నీ గతి ఏం చేసేదము చూడము, నేను ఖండించదము. ఓ తనయు మల్లడు
కుమారులారా, ఆ మల్లడు ఇప్పుడు ఏమి తప్పు చేసి ఉన్నాడు నాయన? చెప్పండి నాయన. ఏమి ఎరుగని దానవోయమ్మ, ఏమి ఎరుగని దానవమ్మ, ఎంతో దాచితివ తెలుపావమ్మ. ఏమి ఎరుగని దానవమ్మ, ఎంతో దాచితివ తెలుపావమ్మ. ఏమి ఎరుగని దానవమ్మ, మల్లడి ఎందు దాచినావో తెలుపావమ్మ. ఏమి ఎరుగని దానవమ్మ, మల్లడి ఎందు దాచినావో తెలుపావమ్మ. రామందుడైనేడు కండు అగుపడగాడు, రామందుడైనేడు కండు అగుపడగాడు, రామందుడైనేడు కండు అగుపడగాడు, రామందుడైనేడు కండు అగుపడగాడు. అమ్మా, ఏమి ఎరగని వదే నంగనాచి పలుకులు పలుకుతున్నావు. వాణ్ణి ఎందుకు దాచినవు? నీవన్నా తెలుపు తల్లి, లేకున్నా నిన్ను ఖండించడము అవుతుందా? కోపవేలాగే చెలలో, కోపవేలలో చేసేస్తారు. బాలుడు మనకు ఏమి నేరము చేసినాడు, ఆ కోపవేలలో చేసేస్తారు. బాలుడు మనకు ఏమి నేరము చేసినాడు, వినుడే మీ బాబా మాటలు నాటిను, వినుడే మీ బాబా మాటలు నాటిను, వినుడే మీ బాలుల మాటలు నాటిను. మీ భార్య మాటలు బట్టి మల్లడు ఏమి తప్పు చేసి ఉన్నాడు నాయన? నీతులన్నీ విడువలనమ్మా, నీతులన్నీ విడువలమ్మా. ఎందు దాచితివ తెలుపావమ్మా. నీతులన్నీ విడువలమ్మా,
అమ్మా నీటి మాటలు విడిచిపెట్టి వారిని మా చేతికి అందించు, లేకున్నా నీ గతి ఏమన్నా చూడు తల్లి. అప్పుడు ఈ ప్రకారముగా తల్లిని కూడా ఆ యొక్క కుమారుడు నీలమ్మను కొట్టుతున్న సమయమున ఆ చెట్టు త్వరలో ఉండి అక్కడ ఆ చెట్టు త్వరలో ఉండి ఏ ప్రకారం అప్పుడు చెట్టు త్వరలో ఉండి ఆ యొక్క మల్లికార్జునుడు ఏమంటున్నాడైనా కన్ని ఎలవా తులును మదిలో గట్టిగా తలపోసి అని చెప్పి ఆ యొక్క విలామును తన్నుకొని వచ్చిండు. వచ్చి కుమారుడు ఓయ్ దుర్మార్గుడా, నిన్ను ఏం చేసినా పాపం అని కొట్టకోగా నీలమ్మ దేవి ఏమంటున్నదైనా అలాగనే చెప్పు తల్లి. నాయన మీరు అతన్ని కొట్టకండి, కానీ ఎవరికి తెలియకుండా విషం ఉంచదని ఎవరికి తిరగకుండా మీరు విషం ఉంచి మీరు ఇచ్చే విషం ఇచ్చి చంపండి. కానీ కొట్ట ఈ సంగతి కలగంగా రాసినట్లయితే అని చెప్పి ఈ ప్రకారముగా నీలమ్మ దేవి ఓ కుమారులారా ఇతని కొట్టినా తిట్టినా ఏమి చేసినా కానీ ఆ యొక్క కళ్యాణ పట్టణంలో ఉన్నటువంటి కలగంగా రాజు గారికి చెప్తే మాత్రము మిమ్మల్ని దక్కనివ్వడు, మిమ్మల్ని కూడా అతను హతమార్చును. కనుక మీరు అతన్ని కొట్టగాని ఒక్కరి కొరకు మీరు అందరు ఎందుకు కావాలి, కనుక ఈ ఒక్కరి మల్లనికి విషయం పెట్టి మల్లని చంపిస్తే పంచాయతీ జరుగుతుంది అంటే చెప్పని చెప్తాను. అమ్మా మా చేతుల మీద ఆ మల్లానికి విషమిస్తే ఆ పాతకం మాకు, ఆ పాతకం నీకే తాను నువ్వే ఉండాలి.
అని చెప్పి ఏమన్నా వేరండి బిడ్డ అని చెప్పి ప్రకారంగా ఆ యొక్క విషయంలో అప్పుడు ఆ నీలమ్మదేవి ఆ విషమును కుమారుడికి ఇవ్వగా మల్లెలు ఆ విషమును త్రాగు. హౌరా ఈ విషము కంఠంలో కడుపులకు దిగగానే ఈ నాగసర్పమై నాలుకలు జరుగుతున్నది. నేను ఈ శిరస్సుపై ఈ నాగసర్పము నాలుకలు జరుగుతున్నది. ఇది ఏమి విచిత్రము! వీడు సామాన్యుడు కాడు కదా, హరి కావచ్చునా, వీడు శివుడు కావచ్చునా, ఏమి చిత్రముగా ఉన్నది. అప్పుడు తన విషము విడగానే ఆ విషము మాయమైపోయి చక్కటి సర్పమయ్యి పడగ విప్పి అతని మెడయందు ఉండును. అప్పుడు అన్నగారు ఓయప్ప ఇతడు వరకుమారుడు, ఇతనితో పెట్టుకుంటే బాగుండదు, అరే తప్పు మొత్తం మన భార్యలదే కానీ మన తప్పు కాదు, తమ్ముని తప్పు కాదు, తమ్ముడు తమ్ముడే మనవాడే అని చెప్పి వాళ్ళు మన్నించుకొని వాళ్ళు కూడా వెళ్ళిపోయారు. నాయన కుమారులారా, నాయన పెద్ద సంఘాన మన ఇద్దరు చూసి పెట్టుకోవాలి. ఉండదు పెద్ద సంఘాన నీతో బాగుంటుంది. ఎట్లా అంటే ఇప్పుడు అన్నగారు ఏం చేశారు, కమల మీద అబద్ధం పెట్టారు, పిల్లల మాటలు అది పాలే నీళ్ళు అయిపోయింది. ఆ తర్వాత మళ్ళీ ఏమైంది, మన నాయనగారు ఏం చెప్పిండు, ఆదిరెడ్డి ఏం చెప్పిండు, కుమారులారా మీరు తమ్ముడు రాజవీర చెప్పిండు. చెప్తే అది కూడా ఉల్టా
అన్నగారేమో రాజు వెళ్ళాలి, తమ్ముడేమో రాగలుగుతుందని పోవాలి. అందుకని చెప్పి మల్లేశుడు తన భార్యతో సెలవు తీసుకొని, కాంత నువ్వు నాకు అమ్మను తీసుకుంటా, నేను త్యాగాలు దున్నబోతానని చెప్పి ఆ యొక్క మల్లేశుడు ఈ ప్రకారంగా పద్మాక్షితో సంసిస్తున్నాడని నా పద్మాక్షి. పద్మాక్షి పద్మాక్షి ఇక నేను యాగళ్ళు దున్నపోయాను. అమ్మను తీసుకుని నీవు అమ్మల్ని తీసుకొని రమ్ము. నాదా అట్లానే నేను నీ నాగలు దున్నబోతే అమ్మలు తీసుకొని వచ్చేదాను. నేను పోయేదాను ఇక పోయేదాను నేను పోయేదాను
దున్నుతుండగా అప్పుడు ఆ పుట్టలో రాగాలు దున్నుతుంటే అక్కడ ఒక పెద్ద పుట్ట ఉండును. ఆ పుట్టను పగుల దున్నుద్దామంటని చెప్పి నాగలి పెట్టి ఆ నాగలి పైన కాలు పెట్టి గట్టిగా ఒత్తి ఎడ్డను అల్లించును. ఆ సమయంలో పుట్ట పక్క పుట్ట పగిలి ఆ పుట్టలో నుండి ఊరిక్రిములు అంటే మొత్తం బ్యా అంటే చూడు గొర్రెలు అవి పేరు పెట్టలేదే. ఊరి క్రిములే అన్న కానీ పేరు ఇంకా పెట్టలేదు. ఎవరు పెట్టారు? బ్రహ్మదేవుడు వచ్చి పేరు పెడతారు అంటే పేరు పెట్టలేదు. అందుకని కీటకములు లేక అవి వెళ్ళినాయి. అప్పుడు వెళ్ళారంటే అప్పుడు మల్లికార్జునుడు ఏమంటుంటాడంటే ఎక్కడివో ఊరికి అందులో అన్నంత పూర్తి లేదే 200 ఏలే 50 ఏ లేదు మనం అంటే అప్పుడు అంటాం కానీ ఆడలకు పొద్దున్న పొద్దున్న నాకు ఒకటే పని